ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. గత కొన్ని నెలలుగా సినిమాలు పక్కన పెట్టి ఆయన రాజకీయాలు యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో సినిమాలు పక్కన పెట్టి ఆయన ప్రచారంలో బిజీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో గెలవడం, డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టడంతో పాలిటిక్స్లో ఆయన మరింత బిజీ అయిపోయారు. దానివల్ల ప్రస్తుతం ఆయన సినిమాలు చేయలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఆయన చేతిలో ఉన్న 3 సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల సినిమాలు చేయడం కుదరలేదు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు అందరూ. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. వీళ్ళంత త్వరగా తన సినిమాలు పూర్తి చేశానని చెప్పారట. ఇక ఇదిలా ఉండగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అవుతోంది. ఎందుకంటే ఈ సినిమాకు కొన్ని డేట్స్ ఇస్తే సరిపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా 20% షూటింగ్ మాత్రమే అయింది. ఆయన ఎప్పుడు డేట్స్ ఇచ్చినా నేను చూడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు హరీష్ శంకర్ గారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారితో అదిరిపోయే సినిమాతో వస్తున్నా, తొందరగా ఆయన డేట్స్ ఇస్తే ఈ సినిమాని ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తా, టాలీవుడ్ రికార్డుని బద్దలు కొట్టి చూపిస్తా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు హరిహర, వీరమల్లు, ఓజీ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమాలు కూడా డేట్స్ కేటాయించే పనిలో ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు.